తెలంగాణ రాజకీయాలు అక్కడ చూసుకుంటే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్, అలాగే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్. మొత్తానికి 2 నెలల వ్యవధి. ఏం జరగబోతుంది? అంటే తుఫాన్ లాగా ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? సో ఈ విషయాలన్నిటిపైన మనకు స్పష్టమైన క్లారిటీగా తెలవాలంటే మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. తెలంగాణ మాట్లాడదామా, ఏపీ మాట్లాడదామా? ఏ రెండు కళ్ళులేటివి. అవును కదా, మొన్న ఇక్కడ వాళ్ళు అక్కడికి ఎగేసుకుని వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడలేరు. 25 సీట్లు 5 ఎంపీలు ఇస్తే 5 3 గట్టి ప్రతిపక్షంలో కొట్లాడతారేమో. విశాఖ హక్కు మనకే ఉంటుంది, అన్నీ మనకే ఉంటాయి, మన రూపురేఖలు మనకు వస్తాయని చెప్తున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి. 25 ఎంపీలు గెలిపించాలి అక్కడ. 25 ఎంపీలు కాదు, 25 ఎమ్మెల్యేలు. 25 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎవరితో కొట్లాడతారు? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణాన్ని ఏడుస్తూ కాలక్షేపం చేస్తుండు. ఎమ్మెల్యేలు కొట్లాడితే అక్కడ పార్లమెంట్లో జరిగే విన్యాసాలను ఇక్కడ వీళ్ళు వాళ్ళు ఏం చేయలేరు. ఎంపీలు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ ఆనాటి మన్మోహన్ సింగ్ గారు దాంట్లో ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్న కంపెనీల్ని అమ్మము అని చెప్పగలిగితే దానికి అర్థం ఉంటుంది. అంతేకాని జుజుబీ రాజకీయాలు చేసుకుంటే ఎక్కడ పడితే అక్కడికి ఎగేసుకుని వెళ్ళి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఎట్లా ఉంది అతను వెళ్ళి మాట్లాడిన తర్వాత? అతను అంటే ఎక్కడ వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి అని అంటున్నారు కదా, ఎలా ఉంది అక్కడ వెళ్ళి మాట్లాడిన తర్వాత? ఏమైనా సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఊడిపోకుండా ఉంటే సీట్లు వచ్చినంత వస్తే ఏమన్నా? అక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్కి బీజేపీ నోటాతో పోటీ పెడతారు. మిగిలిన వాళ్ళు మీరు ఎవరెవరు ఎన్ని గెలుస్తారో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ యుద్ధంలో నోటాతో పోటీ పడివే 2 జాతీయ పార్టీలు. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. సో ఆయన ఇవాళ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ అనే పార్టీకి ఇక్కడ తెలంగాణ కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటాను కానీ ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేరు. ఆ వైఎస్ఆర్ లివ్స్ ఆల్వేజ్ అన్నది ప్రూవ్ అవుతుంది. ఇక్కడ షర్మిల పార్టీ బట్టి విలీనం చేసేదాకా కాంగ్రెస్ పునర్వైభవం సంతరించుకోవడానికి అవకాశమే లేదు రాజశేఖర రెడ్డి గారి పేరు. ఎందుకంటే ఆవిడ పొరపాటున కనుక అక్కడ నిలబడి ఉంటే 20 స్థానాల్లో ముక్కుతూ ములుగుతూ గెలిచిన వాళ్ళు ఈ 11 బీఫామ్లో వాళ్ళకి ఇచ్చుంటే అప్పటి 1000-2000 ఓట్లు డ్యామేజ్ అవ్వవు. అంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిందంటే కూడా రాజశేఖర రెడ్డి గారి కటాక్షం అనే చెప్పాలి. అక్కడ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి అక్కడ పీసీసీ ఇచ్చారు కాబట్టి కాస్త బతికడానికి అంటే మొన్నకి చాటుకోవడానికి ఉపయోగపడుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. సో అదే వేదికగా మాట్లాడుతూ అంటే జగన్ అండ్ వీళ్ళని ఏకవచనంతో మాట్లాడుతూ తనని మాత్రము బాబు గారు అని సంబోధించిన విషయం ఏమనిపించింది మీకు? వీళ్ళందరూ నడిపిస్తుంది ఆయనే కాబట్టి. కాంగ్రెస్ పార్టీని నిన్నటిదాకా షర్మిల గారిని సునీతమ్మని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తుంది తెలుగుదేశం అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే స్వామి భక్తి చాటుకున్నాడు. అక్కడ బీజేపీ అంటే బాబు గారు, పవన్ జగన్ అట టక్ 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 బాబు గారు అని బాలకృష్ణ దీర్ఘం, జగన్ పవన్ అయిపోయింది. బీజేపీ అంటే అయిపోయింది. అక్కడే యుద్ధం. బీజేపీ గురించి అలా చెప్పేసి వచ్చేసి బాబు గారి మర్యాద ఇచ్చినందుకు కాంగ్రెస్లో ఈ పట్టాడు అడుగు బొడుగు ఓట్లు ఉంటే తెలుగుదేశం కేసీడీ అని చెప్పకనే చెప్పుకొచ్చాడు. ఎవరికి లాభిస్తుంది? ఎవరికి లాభిస్తుంది? మనకి ఏముందని లాభించడానికి? అక్కడ రేవంత్ రెడ్డి వల్ల 2-3 ఓట్లన్నా ఏమైనా అదనంగా ఎవరికి వస్తాయి? ఏటని వస్తాయి టీడీపీకి? అక్కడ వాళ్ళకి ఏటుందని 2-3 ఓట్లు వస్తాయి. మనకు అర్థం కాదు అసలు ఏముందని. టీడీపీకి నేను చెప్పేది ఎక్కడ ఎందుకు వస్తాయి? రేవంత్ రెడ్డి స్పీచ్ వల్ల అక్కడ ఏమైనా టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడినా, డైరెక్ట్ సెటైర్లు వేసినా, బాబు గారిని మళ్ళీ మర్యాద పూర్వకంగా ఆయన సంబోధించడం వల్ల కొంత ఏమైనా టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? తుంటి కొడితే పల్లెని బాబు గారికి బాబు గారు అన్నందుకు అక్కడ ఓట్లు పడిపోతే కాంగ్రెస్ ఓట్లు తెలుగుదేశం అంటే ఇద్దరు ఎర్రోళ్ళు నమ్ముతారు. ఒకడు లోకేష్, ఇంకోటి పవన్ కళ్యాణ్, మిగిలిన ఎవరు నమ్మరు. సో ఏంది అసలు టీడీపీ గెలవాలని పాపం సకల ప్రయత్నాలు చేసి ఆ బీజేపీతో పొత్తు వల్ల మొన్నటిదాకా పాపం వాళ్ళ కార్యకర్తలకు కూడా మంచి ఊపు ఉండే కానీ బీజేపీతో పొత్తు అనగానే వాళ్ళు ఇదే అయిపోయారు. కొన్ని చోట్ల గెలిచే సీట్లలో కూడా ఇవ్వలేకపోయారు. లుక్ లైక్ ఆ బోడే ప్రసాద్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఉండి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన శివరామరాజుకు సంబంధించి కావచ్చు. ఎందుకు అసలు కొన్ని గెలిచే పక్కా వీళ్ళు గెలుస్తారు అనుకున్న సీట్లను వాళ్ళకి ఎందుకు కేటాయించలేకపోయారు? అక్కడ లోకేష్ అని ఇంకోటి బుర్రతక్కు తపేలా బ్యాచ్ చూడండి రాబిన్ శర్మ, వీళ్ళు చేసి ఒక దిక్కుమాల సర్వేలు ఒక నాన్ సెన్సికల్ పాలిటిక్స్ ఎగనీలో నిజమైన నాయకులు మాత్రం బలైపోయారు. పోలవరం 72% కంప్లీట్ అయిందంటే దానికి కర్త కర్మక్రియ దేవునేను అక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని కట్టాడు కాబట్టి కట్టబడింది. ఆయనకి అక్కడ నియోజకవర్గం గాలికి వదిలి సోమవారం పోలవరం అని చంద్రబాబు ఎగేసుకుని వస్తున్నకల్లా అక్కడ నానా తిప్పలు పడినందుకు నియోజకవర్గం పరిస్థితి ఏమైందో తెలిసిన దానికి మొత్తం బ్లేమ్ అంతా ఉమాలాటోడి మీద వేసి ఆ బోడే ప్రసాద్ నిజంగా ప్రజానాయకుడు ప్రజల్లో మమ్మకమే ఓడిపోయినందుకు కూడా వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకొని దండం పెట్టుకుని తిరిగి వచ్చినందుకు ఆయనకి శిక్షించే కార్యక్రమానికి తెరలేపితే అవగాహన రాహిత్యంతో రాజకీయాలు చేస్తున్న లోకేష్ ప్రభావం తెలుగుదేశానికి తీవ్రంగా పడుతుంది. వీళ్ళు ఇప్పుడు నిన్న జరిగిన సభ సారాంశం కూడా బీజేపీ వాళ్ళు తెలుగుదేశాన్ని మరతెట్టడం అంటే విలీనం దానికే జరుగుతుంది అక్కడ విన్యాసం. వీళ్ళు ఏమీ తెలియకుండా సాప కింద నీరులాగా ఇది ఏంటంటే
చొచ్చుకుని వస్తారు. ఎందుకంటే ఏం చేసినా తెలుగుదేశం గతంలో మీరు ఆడి సింబల్ ఉంటుంది చూడు, 4 సున్నాలు 4 ఖండాల కింద, అందులో సగం ఇరగొట్టి ఓ దాంట్లో గాజుని గ్లాసుని ఇంకో దాంట్లో సైకిల్ పెట్టారు. ఈ మధ్యలో కలుపుని పెట్టేసారు కదా. చూసారా సభకి ఇటు మాట్లాడే పోడియం ఉంటది కదా, పోడియం అటు పెడతారు సింబల్. దీంట్లోనేమో పువ్వు పెద్దగా ఉంది, గాజు పెద్దగా ఉంది, మధ్యలో సైకిల్ చిన్నగా చేసి మధ్యలో పెట్టారు. ఇప్పుడు అంటే మధ్యలో సంధానకర్త కింద గతంలో పక్కన పెట్టారు, ఇప్పుడు మధ్యకి తెచ్చేసారు. కానీ కుర్చీ మాత్రం నరేంద్ర మోడీకి ఇద్దరికి మధ్యలో వేలేపారు. అది గమనించావు నువ్వు? అది ఎందుకు, అది మేము కూడా అదే అనుకున్నాం. కారణం ఏంది, ఇటు చివరి ఆయన ఉండాలి, ఇటు ఈయన ఉండాలి, ఆయన ఉండాలి. కానీ ఆయన వెనక ఒక సామెత ఉంటుంది, పేనుకి పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగి పెట్టిందని. అక్కడ పెంటపాటి పోలవరం పత్తిపాటి పోలవరంకిను లోకేష్కి అప్పచెప్పారట సభ. వాళ్ళకి తెంగర వాళ్ళకేమో అలా ఆ బోగుని ఛానల్లో డైరెక్షన్. అది తెలివితేట ఎలా ఉన్నాయి తెలుసా? కరెంటు పోయింది, అదికే లైవ్ టెలికాస్ట్లు మైకులు పంచారు. రే తెంగరనే వెళ్ళారా, మీకు ఆ పాట కూడా తెలియదురా, లైవ్ స్ట్రీమ్ వస్తుంది, మైక్ పని చేయట్లే, కరెంటు పోతే మరి కెమెరా లాగారు కదా. ఆలోచించావు లాజిక్? పొద్దు నుంచి ఇంత పెద్ద హెడ్డింగ్లు కరెంట్ పోయిందట, అందుకని లైవ్ స్ట్రీమ్ ప్రాబ్లం వచ్చిందట. మరి కెమెరాలు ఎందుకు పని చేసినారా? వాళ్ళు ఇంగ్లాండ్ ఆటగాడు వాడు ఉండి, వాడు గ్లాడ్స్టోన్ స్మాల్ అండ్ మెడలో పెట్టుకుని బౌలింగ్ వేసేవాడు తెలుసా? కరెంట్ లేకపోయినా కెమెరాలు పనిచేస్తాయి, ఎలా? లైట్లు ఒకటి బంద్ అవుతాయి, ఈ కెమెరా రన్ అవుతుంటది, ఇప్పుడు లైట్స్ మాత్రం పోతాయి. ఓహో, లైవ్ స్ట్రీమ్ బ్యాకప్స్ ఉండి జనరేటర్స్ పెడితే 11 నిమిషాలు జనరేటర్ జనరేటర్ కదా, అంటే పవర్ జనరేటర్ కదా. ఎందుకంటే మన ఇంట్లో కరెంట్ అనుకో మీటర్ ఉంటుంది, కరెంట్ పోతే కష్టం, ఇన్వర్టర్ మీద లోడ్ ఎత్తుకోదు. ఇంటికి కెమెరా పట్టుకుని వస్తారు స్టూడియో వాళ్ళు. ఓ 5 amps ప్లగ్లో పెట్టారు అనుకో, లటక్మని మొత్తం ఫ్యూజులు ఎత్తేస్తుంది నాకు ఇంట్లో, తెలియకోసారి ఎట్టాడు. అప్పుడు ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్ దాంట్లో పెడితేనే లైట్లు పనిచేస్తాయి. అవునా కదా? అలాంటి సిస్టమ్ని బ్యాకప్ చేసుకోవడానికి ఈవెన్ చిన్న చిన్న డైలీ సీరియల్ తీసుకున్నప్పుడు కూడా ఒక జనరేటర్ తీసుకెళ్ళి దాంతోపాటు షూటింగ్లు చేస్తారు కదా. ఇంట్లో షూటింగ్లు అప్పుడు కూడా రోడ్ల మీద జనరేటర్లు చూస్తుంటాం కదా మనం. అలాంటి అంత పెద్ద సభకి పవర్ సప్లై ఎక్కడి నుంచి తీసుకుంటారు? బేసిక్ లాజిక్లు మాట్లాడదాం, జనరేటర్ల మీదే కదా. మరి ఈ అబద్ధాలు రాసేయడం ఒప్పుకుంటా ఒప్పుకోవా? అన్నీ కూడా అబద్ధాలే. నేను అట్లాంటి బేస్ జనరేటర్ కదా, ఇంక్లూడింగ్ ఆడ నడిచే ఏసీలతో సహా జనరేటర్ మీదనే డిపెండ్ అయ్యి కదా. నువ్వు ఎన్నో సభలు చూసు, ఇక్కడ కేసీఆర్ గారి సభలకు ప్రత్యేక ప్రసారాలు ఇవ్వడానికి ఎన్నిసార్లు జనరేటర్సే కదా. మరి అక్కడ కరెంట్ పోయిందని ఎందుకు రాత్రి అబద్ధాలుడు? అక్కడ ఎవరు జర్నలిస్ట్ గుంజ కట్టదలటోళ్ళని అంటే అన్ని అబద్ధాలే. నీకు ఇంక చెప్తా, ఆ పొలరు అందరు ఇటే ఉన్నారు, ఇటు పక్క వెళ్ళండి అంటే దాని అర్థం ఏంటి? ఇటు ఖాళీ అని అర్థం కదా. వాళ్ళకి ఏం చేశారంటే కెమెరా నేర్చుకోలేకపోతున్నారా? ఈ సభకు జనాలు ఎక్కువ వచ్చారు. మన సిద్ధం సభకు అంతా కూడా గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఆయన గ్రీన్ మ్యాట్ లో చూపించారంటారు. నిజంగా సిద్ధం సభకు గ్రీన్ మ్యాట్లు చేసిరా? ఎందుకు గ్రీన్ మ్యాట్లు పరుచుకున్నారు? కాదు, మీకు కూడా గ్రీన్ మ్యాట్ ఉంది కదా. ఉంటది. గ్రీన్ మ్యాట్ లో మనుషులు చూపించగలవా? వెనకాతలు అయితే కింద నేల మీద కూడా గ్రీన్ మ్యాట్ వేస్తారు కదా, చూపించింది జనాల్ని. ఉన్నట్టు చూపించవచ్చు. ఎలా? మళ్ళీ మొదలుకొద్దాం. ఇక్కడ నీకు లాజిక్ మాట్లాడదాం. బాగా చెప్పు. శబాస్. నేను గ్రీన్ షర్ట్ వేసుకొస్తాను, మీ కెమెరా అన్నాడు కీయింగ్ వద్దా? కీ కాదు, గ్రీన్ షర్ట్ కదా. వైఎస్ఆర్సీపీలో గ్రీన్ జెండా ఉందా? తెంగరవాళ్ళారు చూసుకోండి ఫస్ట్. వైఎస్ఆర్సీపీ జెండాలో గ్రీన్ ఉందా లేదా? గ్రీన్, లైట్ గ్రీన్ ఇవేవి కూడా కీ కావు కదా. మరి వైఎస్ఆర్సీపీలో గ్రీన్ జెండా ఉందా లేదా? బ్లూ, బ్లూ, ఎల్లో ఎక్కడిది? వైట్. నీకు పచ్చకవర్లో తెలుగుదేశం మీద ఆలోచిస్తున్నావు. బ్లూ కలరు, తెలుపు రంగు మధ్యలో కింద గ్రీన్ కలర్ ఉంటుంది. ఉంటే గ్రీన్ కీ వద్దా? అది కూడా ఆలోచించారు. ఇంత చెప్పు. అబద్ధాలు రాస్తుంటే దాన్ని నువ్వు మళ్ళీ ఏదో ప్రశ్న ఒకటి నాకు కాదు. మరి ఈ సునిశ్చితమైన అంశాలు ఆఖరికి గ్రీన్ మ్యాట్లు వేసి సభలు నడిపిరు అనే విధానం తెరపైకి తీసుకొస్తుంటే ఆఖరికి పాపం ట్రోల్స్ గురై చచ్చిపోతే దాని మీద కూడా అసలు అడ్వకేట్లు ఏం పనికిరారేమనిపిస్తుంది సోషల్ మీడియా. నీకు ఇంకో మాట చెప్పనా? నిన్న పవన్ కళ్యాణ్ కంటే శత్వరం ఉందా, కలజోడు ఎట్టుకోకుండా చదువుతుండే పేపర్లు ఏవో కింద మీద పడి అలా పోల్ ఎక్కిన కృషాల కలజోడు ఎట్టుకుని వచ్చిన మోడీ గారు ఓరు దిగండా అని అరుస్తుండే కదా. మరి శత్వరం కలజోడు ఎట్టుకుని చదవచ్చు కదా. వీళ్ళిద్దరికి పెద్ద ఆయనకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా బాధ్యత ఉంది వాళ్ళ పట్ల? పోలు దిగండి అని చెప్పవలసిన బాధ్యత లేదు వీళ్ళకి. అంటే వీళ్ళు కిక్కిరిసిపోయి 4-5 చచ్చిపోయి ప్రతిసారి సావుల మీద రాజకీయాలు చేయాలి వీళ్ళు. ఇప్పటిదానికి నేను ఎందుకు షాప్ పెట్టినట్టు మళ్ళీ మన మాట చెప్పు. అలా ఆవ్యాసం చదివే కుర్రాడు ఉంటాడు చూడ, తెలుసా నీకు ఆ కథ? ఎప్పుడైనా విన్నావా? ఆవ్యాసం కథ తెలుసా నీకు? చెప్పనా? ఆ సభ ఎందుకు పెట్టిరో తెలియదు కానీ మన బాలయ్య మాత్రం ఏడున్న హీరో ఏమన్నా పెట్టుకుంటారు అనేసి కాళ్ళు ఒప్పుకుంటా మంచిగా 10 ఏళ్ళ పాటు ఎడబాటుకు కూడా బాలకృష్ణే కారణం. ఆ హిందీ వచ్చిరాని హిందీలో ఏడు మాట్లాడాడు, వాళ్ళకి అర్థమైంది ఒకటి, ఇటు చెప్పింది ఒకటి. హీరో అంటే హీరో అనిపించుకున్నాడు నిన్న. అందరు పద్ధతి కూర్చుని ఆయన మాత్రం ఎవడైతే నాకేంద్ర నాయన నేను బాలయ్యని మాస్ తోపుని అన్నట్టుగా ఉన్నాడు ఆయన నిన్న
కుర్చీ ఎత్తుకోవడం, ఆయన కూర్చున్న విధానము, ఈయనేమో దిగాలు చెడు కూర్చున్నాడు మోడీ. అసలు ఎందుకురా బాబు నాకు ఈ కష్టమా అన్నట్టు అర్థం కాదు. నిజంగానే 2 రోజులు బట్టి సభ క్యాన్సిల్ అని నడుస్తుంది తెలుగుదేశం వాళ్ళకి. లాస్ట్ మూమెంట్లో ఆయన వచ్చాడు. ఎందుకు సార్ మీరు వెళ్ళండి సార్, ఒకసారి ముఖం చూపించి వచ్చిండి, అది ఎలాగో పార్టీని మడతెట్టేసే కార్యక్రమం అని చెప్పి మీరేం గావరా పడకండి వెళ్ళరండి అని చెప్పి పంపించారు నరేంద్ర మోడీని. మీకు ఇంకో విషయం తెలుసా, నేను పవన్ కళ్యాణ్ రామాయణం చదువుకున్నావు కదా నువ్వు. రాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు నార వస్త్రాలు ధరించి వెళ్ళాడు అని చదువుకున్నాం. వీడికి ఎవడు రాసి ఇచ్చాడో తెంగరోడ త్రివిక్రమ ఎవడో రాసి ఇచ్చినట్టుకున్నాడు. నార చీర కట్టుకుని వెళ్ళాడు రాముడు. అంటే అక్కడ నరేంద్ర మోడీ రాముడి మీద చిన్న బాల విగ్రహం పెట్టి వచ్చినాడికి ఈ రాముడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ తెలివితేటలు, ఈ తెలివితేటలతో రాముడు నార చీర కట్టుకోవడం ఏంటి? ఏమన్నా ఏమో ఏడు ఫ్లో గుడ్డి కళ్ళజోడు పెట్టుకుని చదవాలి, లేకపోతే చదివి కాగితాలు రాసిస్తే చదువుకునడానికి కూడా అందులో ఏటుందో కూడా తెలియకుండా ఏడు చదువుతారు వీళ్ళు.